నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ప్రధాని మోడీకి స్వాగతం పలికిన గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్. ఆర్టీజీఎస్ ప్రభుత్వ సేవల్లో సంతృప్తి స్థాయిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష, పాలనలో సుస్థిర విధానాలను అమలు చేస్తామని వెల్లడి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష, పంచాయతీ పరిపాలనా వ్యవస్థలో వినూత్న సంస్కరణలు చేపట్టామని వ్యాఖ్య. ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ శ్రీశైలం బయలుదేరారు. కర్నూలు ఎయిర్పోర్ట్లో దిగిన ప్రధానికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికిన అనంతరం ఈ ముగ్గురు కలిసి ఒకే హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లారు. శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారిని ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం దర్శించుకున్నారు. ప్రధాని పర్యటనలో నేపథ్యంలో శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. సున్నిపేట వద్ద సుమారు 1500 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల అమలు తీరు తెలుసుకునేందుకు నవంబర్ నెల నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రతి పౌరుడికి సంక్షేమ ఫలాలు ఎలా అందుతున్నాయి అనే అంశాన్ని తనిఖీ చేస్తానని సీఎం అన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణ వల్ల కలిగే లబ్ధిని స్లైడ్స్ ద్వారా సినిమా థియేటర్లో ప్రదర్శించాలని సీఎం సూచించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో ప్రభుత్వ సేవల్లో సంతృప్తి స్థాయితో సహా రియల్ టైమ్స్ గవర్నెన్స్ పనితీరుపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజలు మెచ్చేలా సుపరిపాలన అందజేస్తున్నామని, పాలనలో సుస్థిర విధానాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గత నెల 22వ తేదీ నుంచి నిర్వహిస్తున్న సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా జీఎస్టీ 2.0 సంస్కరణలతో ప్రజలకు కలిగిన ప్రయోజనాలు, లబ్ధి తదితర అంశాలపై ప్రజల నుంచి సేకరించిన ఫీడ్బ్యాక్ వివరాలను సీఎం పరిశీలించారు. నిత్యావసరాలు, ఇతర ఉత్పత్తులపై పన్నులు తగ్గిన అంశంపై గిరిజన ప్రాంతాల్లో మరింత అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. దీపావళి పండుగ తర్వాత కూడా సూపర్ జీఎస్టీ ద్వారా పన్నుల తగ్గింపు, తద్వారా ధరలు తగ్గిన అంశాలను ప్రజలకు విస్తృతంగా తీసుకువెళ్లాలని పేర్కొన్నారు. పంచాయతీ పరిపాలనా వ్యవస్థలో వినూత్న సంస్కరణలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పునర్వ్యవస్థీకరణతో మెరుగైన సేవలు అందించగలమని పేర్కొన్నారు. పంచాయతీ పరిపాలన వ్యవస్థలో వినూత్న సంస్కరణలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పునర్వ్యవస్థీకరణతో మెరుగైన సేవలు అందించగలమని పేర్కొన్నారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ ప్రతినిధులు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వారికి పలు కీలక అంశాలపై చర్చించారు. పంచాయతీ పరిపాలన వ్యవస్థలో వినూత్న సంస్కరణలు చేపట్టినందుకు ఏపీ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. 10,000 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ పవన్ కళ్యాణ్ నూతన ఉత్తేజాన్ని ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టి 4 గ్రేడ్లుగా పంచాయతీలను వర్గీకరించడం శుభ పరిణామమని తెలిపారు. పంచాయతీ పరిపాలనా వ్యవస్థలో పవన్ కళ్యాణ్ పునర్వ్యవస్థీకరణ చేపట్టారని ఏపీ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. అన్ని రంగాల్లో ఏపీని నెంబర్ 1 గా ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ తెలిపారు. దేశంలోనే మంగళగిరిని అభివృద్ధి పదంలో నింపుతామని పేర్కొన్నారు. ఇక్కడికి వస్తుంటే రోడ్డుపైన ఒక ఎక్స్ పోస్టర్ పెట్టారు. అది చూసినప్పుడు నాకు 2019-24 మధ్య రోజులు గుర్తొచ్చాయన్నారు. మంగళగిరి బైపాస్ ఆత్మకూరులో లక్ష్మీ గ్రూప్ ఆధ్వర్యంలో శ్రీ ధనలక్ష్మి ఆటో ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ నూతనంగా ఏర్పాటు చేసిన టాటా హిటాచీ డీలర్షిప్ షోరూమ్ మెషిన్ కేర్ ఫెసిలిటీని రిబ్బన్ కట్ చేసి మంత్రి నారా లోకేష్ లాంఛనీయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో శుక్ర, శనివారాలు వస్తే ఈ బుల్డోజర్ను ఎవరో ఒకరి ఇంటికి పంపి ఎవరో ఒకరిని ఇబ్బంది పెట్టాలని గత ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు. మంగళగిరి అమరావతికి ముఖద్వారం అని అన్నారు. అమరావతిలో పనులు చేసేవారు మంగళగిరిలోనే ఉండాలని అన్నారు. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎకోసిస్టమ్ మంగళగిరిలోనే ఇప్పుడు సిద్ధంగా ఉందని చెప్పారు. 2024 ఎన్నికల్లో మంగళగిరిలో పోటీ చేయవద్దని నన్ను చాలా మంది కోరారని, అయినా ఇక్కడి నుంచే పోటీ చేసి గెలుస్తానని చెప్పారని గుర్తు చేశారు. 53,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఆనాడు కోరగా ఏకంగా నన్ను 91,000 ఓట్ల మెజార్టీతో గెలిపించి తనను శాసనసభకు పంపించారని ఆయన గుర్తు చేశారు. ప్రారంభించే ముందర ఇక్కడ వస్తుంటే రోడ్ పైన ఒక ఎక్స్కవేటర్ పెట్టారు. నాకు 2019 నుంచి 24 మధ్యన రోజులు గుర్తొచ్చినాయి. ఫ్రైడే, సాటర్డే వస్తే ఈ బుల్డోజర్, ఎక్స్కవేటర్ ఎవరో ఒకరి ఇంటికి పంపించేవారు. ఎవరో ఒకరిని ఇబ్బంది పెట్టాలని గత ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ ఈరోజు అదే బుల్డోజర్, ఎక్స్కవేటర్ని ప్రజాప్రభుత్వం అభివృద్ధి కోసం రోడ్లు వేసేదానికి, ఇరిగేషన్ కెనాల్స్ కానివ్వండి,
అమరావతి పనులకి మనం వాడటం జరుగుతుంది. మంగళగిరి అనేది అమరావతికి ముఖద్వారం. అమరావతిలో ఈరోజు ఎక్కడన్నా పనులు జరుగుతున్నాయి, వాళ్ళందరూ ఎక్కడ ఉండాలంటే మన నియోజకవర్గం మంగళగిరిలోనే ఉండాలి. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, మొత్తం ఎకో సిస్టమ్ అనేది ఒక మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పుడు రెడీగా ఉంది. గతంలో కూడా చెప్పాను, 2019 ఎన్నికల్లో కరెక్ట్గా 20 రోజుల ముందు వచ్చా. మీ సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా, నేనంటే మీకు అర్థం అవ్వలేదు. ఎన్నికలు అయిపోయినాయి. 5,300 ఓట్లతో నేను ఓడిపోయాను. కానీ 5 సంవత్సరాలు మీకు అందుబాటులో ఉన్న మీ సమస్యలు తెలుసుకున్న ఆనాటి ప్రభుత్వం కన్నా మెరుగైన సేవా కార్యక్రమాలు ఆనాడు నేను మీకు అందించాను. 2024 ఎన్నికలు వచ్చినాయి. రామ్మోహన్ రావు గారు ఇక్కడ ఉన్నారు, ఆయన కూడా బాగా తెలుసు. చాలా మంది శ్రేయోభిలాషులు చాలా మంది వచ్చి రామ్మోహన్ రావు గారి ద్వారా డైరెక్ట్గా నాకు మళ్ళీ మంగళగిరిలో పోటీ చేసే అవసరం నీకుందా, నువ్వు గెలుస్తావా, వైకాపోలేమో ధీమాతో ఉన్నారు, 80% లోకేష్ను ఓడిస్తాం, చాలా కష్టమైన నియోజకవర్గం, 1980 తర్వాత గెలవని నియోజకవర్గం, 2 నియోజకవర్గాల్లో కనీసం పోటీ చేయండి అని కోరారు. ఆనాడు వాళ్ళకి ఒకటే పొరపాటున నేను వేరే నియోజకవర్గం వైపు చూస్తే నేను ఓటమి చెందిన వాడవుతాను, ప్రసక్తి లేదు, ఎక్కడ ఓడిపోయానో అక్కడనే పోటీ చేస్తా, అక్కడనే గెలుస్తానని చెప్తాను. నేను మీ దగ్గరికి వచ్చా, మిమ్మల్ని అందరినీ కోరా, ఏ మెజారిటీ అయితే నేను ఓడిపోయినా దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపించమని కోరా. మీరు 0 కాదు, ఏకంగా 91,000 మెజారిటీ నేను గెలిపించి శాసనసభకు పంపించారు. అందుకే ఈరోజు నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసిన, ఉప ముఖ్యమంత్రి గారు కలిసిన, సహచార మంత్రులు కలిసిన, మంగళగిరి పనులంటే కాదు అని చెప్పే నాదుడే లేడు. మంగళగిరి అయిపోతుంది. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించండి. తరతరాలుగా మనందరం కొన్ని విషయాలు కోరాం. ఇంటి పట్టాలు, 100 పడకల ఆసుపత్రులు, శ్మశానాల అభివృద్ధి, కమ్యూనిటీ భవనాలు, భూగర్భ డ్రైనేజ్, తాగునీరు, ఇట్లా అనేక విషయాలు తరతరాలుగా మనం మిగతా పట్టణాల్లో చూసాం, మిగతా రాష్ట్రాల్లో చూసాం. అది మన మంగళగిరికి సొంతం చేస్తే బాగుంటుందని మీరందరూ కోరారు. మీరు నాకు అంత మెజారిటీ ఇచ్చారు కనుకనే యుద్ధ ప్రాతిపదికంగా వాస్తవంగా రాష్ట్రంలో ఎక్కడ జరిగిన విధంగా ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో ఒక శాసనసభ్యుడిగా నేను మీకు పనులు చేయగలుగుతున్నా, సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నా. శ్రీశైలంలో బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారిని మోడీ దర్శించుకున్నారు. సుమారు 50 నిమిషాల పాటు బ్రహ్మరామ మల్లికార్జున స్వామి సేవలో గడపనున్నారు. తర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. సుమారు 40 నిమిషాల పాటు శివాజీ స్ఫూర్తి కేంద్ర ధ్యాన మందిరంలో మోడీ గడుపుతారు. పార్వతే భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వర ప్రసాద సిద్ధిరస్తు. ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. एवं गुण विशेषण विशिष्टायां श्री परमेश्वरमुद्दिश्य परमेश्वर प्रीत्यर्थं पूर्वोक्तेवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ श्रीशैल महाक्षेत्रे भ्रमराम्बा समेत मल्लिकार्जुन महास्वामी देवता सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन प्रभवादि षष्टि संवत्सराणां मध्ये श्री विश्वावसुनाम संवत्सरे दक्षिणायने शरदृतौ आश्वयुजमासे कृष्णपक्षे दशम्यां बृहस्पतिवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ लोककल्याणदासिद्ध्यर्थम् अमुकगोत्रोद्भवस्य अमुकनामधेयस्य आयुष्याभिवृद्ध्यर्थं
గూగుల్ సంస్థ రాష్ట్రంలో నెలకొల్పడం ప్రపంచంలోని తెలుగు వారందరూ గర్వించదగ్గ విషయమని టీటీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల మీరా అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కృషి వల్లనే రాష్ట్రానికి భారీ ప్రాజెక్టు వచ్చిందంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ కేశవ శివనాథ్ కార్యాలయంలో నాగుల మీరా మీడియా సమావేశంలో మాట్లాడుతూ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వల్ల 1,00,000 మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక పెద్ద కంపెనీలు ఏపీ వైపు చూస్తున్నాయనడానికి ఇదొక నిదర్శనమని వ్యాఖ్యానించారు. దోచుకోవాలి, దాచుకోవాలనేది గత వైసీపీ ప్రభుత్వం యొక్క లక్ష్యమని, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి వైసీపీ కుట్రపూరిత చర్యలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో రాష్ట్రానికి పరిశ్రమలు రాకపోగా అమర్ రాజా బ్యాటరీ కంపెనీని బయటకు పంపే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. ఇవాళ తెలుగువాడు గర్వించదగ్గ విషయం, ప్రపంచంలో అతిపెద్ద సంస్థ అయినటువంటి గూగుల్ ఈ రోజున దాదాపుగా 1,31,000 కోట్లు, పరోక్షంగా ప్రత్యక్షంగా 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు. ఇది ఒక చరిత్ర. ఎందుకంటే అమెరికాలో అంత పెద్ద సంస్థ ప్రపంచంలో ఎన్నో అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కాకుండా భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ను సెలెక్ట్ చేసుకొని ఆ సంస్థ అమెరికా తర్వాత ఆంధ్రప్రదేశ్కి రావటం అనేది ప్రపంచంలో ఎక్కడ తెలుగువాడున్నా గర్వించదగ్గ విషయం. లోకేష్ గారు పదే మాట్లాడి, చంద్రబాబు నాయుడు గారు కూడా నరేంద్ర మోడీ గారితో, కేంద్ర మంత్రులతో మాట్లాడి ఇవాళ ఆ సంస్థను ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటేనే ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద సంస్థలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తాయనటానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. గత 5 ఏళ్లలో విధ్వంస పాలన జరిగింది. చివరికి ఉన్న అమర్ రాజా బ్యాటరీని కూడా పంపించడానికి ప్రయత్నం చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచ నలుమూలల అద్భుతంగా రాణిస్తున్నారంటే ఐటీ రంగంలో కానీ అనేక రంగాల్లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఒకప్పుడు బెంగళూరుకో, పూణేకో, చెన్నైకో పరిమితమైనటువంటి ఐటీ వ్యవస్థని ఆంధ్రప్రదేశ్కు పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. గతంలో ప్రభుత్వాలు ఏంటంటే మనకేంటి లాభం, దోసుకోవాలి, దాచుకోవాలన్నది గత ప్రభుత్వం యొక్క మనుగడ. కాబట్టే ఈ రాష్ట్రానికి 10 లక్షల కోట్ల అనేక స్కాములు చేసి వాళ్ళ రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల్లో పెట్టినటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఇవాళ విద్యను ఇవ్వటమే కాదు ప్రజలకి, పిల్లలకి ఆ విద్య పూర్తయిన తర్వాత వాడు ఉద్యోగ అవకాశం కల్పించాలి. ఇవాళ ఏదైతే ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ బిడ్డలు ఆ తల్లిదండ్రులు వాళ్ళ పడుతున్న శ్రమ బిడ్డలు పడకూడదని ఎంతో కష్టపడి అప్పులు చేసి బిడ్డల్ని ఉన్నతమైనటువంటి చదువులు చదివిస్తూ ఉన్నారు. ఆ ఉన్నతమైన చదువులు చదివిన బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఇవాళ ఇటువంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్కు రావాలి. వాళ్ళ విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా తయారు చేయాలనేటువంటి ఒక సంకల్పంతో నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా, ఐటీ మంత్రిగా ఈరోజు ఆయన చేస్తున్నటువంటి కృషి నిజంగా అందరూ కూడా ప్రశంసించవలసిందే. ఆంధ్రప్రదేశ్ యువత మొత్తం నారా లోకేష్ గారి వైపు చూసేటువంటి పరిస్థితికి ఆయన కష్టపడుతుంటే, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతుంటే, అప్పులున్నా కూడా ఏదైతే సూపర్ 6 ఉందో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ప్రజలకు మాటిచ్చారో ఆ మాట నిలబెట్టుకుంటానికి ఇబ్బందులున్నా వాళ్ళ సూపర్ 6 అమలు చేసినటువంటి ఈ నేపథ్యంలో వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితమైనటువంటి చర్యలు. గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రావటం గర్వకారణమని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు తెలిపారు. వైసీపీ కోడిగుడ్డు తెస్తే టీడీపీ గూగుల్ తెచ్చిందన్నారు. యంగెస్ట్ స్టేట్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ నేడు గూగుల్ రాకతో హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టేట్ గా మారిందని అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు మాట్లాడుతూ గతంలో బొబ్బట్లు, అప్పడాలు, పచ్చళ్ళ కంపెనీలు తీసుకొచ్చిన వారికి ఐటీ కంపెనీ విలువ ఏం తెలుస్తుందంటూ వైసీపీ నేతలకు ఆయన చురుకులు అంటించారు. కాల్ సెంటర్లు కూడా తీసుకురాలేని మాజీ మంత్రి డేటా సెంటర్ గురించి మాట్లాడటం విచిత్రంగా ఉందని వైసీపీ నేతను ఎద్దేవా చేశారు.
అమెరికాలోని లౌడౌన్ కౌంటీ ఇలాగా ఏపీకి గూగుల్ రాకతో టెక్ ఎకానమిక్ పవర్ హౌస్గా విశాఖపట్నం మారబోతుందంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 20 లక్షల ఉద్యోగాలను మంత్రి లోకేష్ ఇస్తున్నారని వాటిని అడ్డుకోవడమే పనిగా వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో $15 బిలియన్ గూగుల్ డేటా సెంటర్ ఏ హబ్ని వైజాగ్లో వస్తానికి ఒప్పందం చేసుకుంటే ఈ రాష్ట్ర బడ్జెటే 3,22,000 కోట్లు అయితే సంవత్సరానికి దాదాపు 25,000 కోట్లు ప్రతి సంవత్సరం లెక్కేసిన 5 సంవత్సరాల్లో 1,32,000 కోట్లు $15 బిలియన్ గూగుల్ సంస్థ పెడతానికి వస్తే అసలు మీరు ఎందుకు విమర్శిస్తున్నారు, మీరేం చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా అని సూటిగా సుస్పష్టంగా అడగదలుచుకున్నా. ఇండియాలో ఉన్న రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ కూడా రాష్ట్రంగా భావిస్తే 29 రాష్ట్రాలు ఉంటే ఈ గూగుల్ డేటా సెంటర్ ఏ హబ్ అనేది ఆంధ్రాకి వెళ్ళింది ఏంట్రా బాబు అని బాధపడుతున్నారు ఆ మిగతా రాష్ట్రాలు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిందని మాత్రం వైసీపీ వాళ్ళు ఏడవటం చాలా బాధాకరం. అలాగే రాష్ట్ర ప్రయోజనాలను ఆకాంక్షిస్తే రాష్ట్ర ప్రజల కోసమే పనిచేస్తుంటే మీ కోపం లోకేష్ బాబు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాడు, దాన్ని ఎలా అడ్డుకోవాలని మీ దుష్ట ప్రయత్నం తప్ప 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే మీకు మనుగడ ఉండదేమో అనుమానంతో మీరు ఇలా మాట్లాడటం భావ్యం కాదు. గూగుల్ ఏపీ హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్ అయింది నిన్నంతా, కానీ వైసీపీ వాళ్ళకి మాత్రం ఇది అర్థం కావట్లా. ఇదేదో వాళ్ళు విండ్ పవర్ ప్రాజెక్ట్ లాగా అనుకుంటున్నారని నేను భావిస్తున్నా. ఎక్కడో కాస్ట్ ల్యాండ్ వాల్యూ తక్కువ ఉన్న దగ్గరికి వెళ్ళి విండ్ పవర్ పెడుతున్నలాగా డేటా సెంటర్ అని వాళ్ళు భావిస్తున్నారేమో, నాకైతే అర్థం కాని పరిస్థితి. అలాగే యంగెస్ట్ స్టేట్గా ఉంది, హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టేట్గా ఈ రాష్ట్రం మారబోతుంది. దానికి తార్కాణం ఈ గూగుల్ కంపెనీ రాక. ఈ రోజున మీరు గూగుల్ వస్తే ఏమవుతుంది, గూగుల్ అనేది 1998లో స్టార్టప్ కంపెనీ. మీరు ఇంకా వైసీపీ నాయకులు నేను అనుకుంటున్నా ఇంకా వాళ్ళు 220,000 వాళ్ళ రెవెన్యూ ఎప్పుడు 1999లో అక్కడే ఉన్నారేమో. వాళ్ళు చూసిన గూగుల్ సెర్చ్ చేసింది తప్పు చేసానో ఒకసారి సరి చూసుకోండి. ఇవాళ ప్రపంచంలో 4వ బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ప్రాఫిట్. ఎన్విడియాని వీటిని కూడా దాటేసి గూగుల్ ముందుకెళ్ళిన పరిస్థితి. ఈ గూగుల్ డేటా సెంటర్ పెట్టినాక ఏ హబ్ కూడా వచ్చే పరిస్థితి. మాజీ ఐటీ మంత్రి గారు కోడిగుడ్ల గురించి చెప్పే పరిస్థితి, లేకపోతే ఒక ఆయన బియ్యం గురించి, ఇంకొక ఆయన గంట అరగంట గురించి, ఇంకొక ఆయన మరో ఆయన ఇంకోటి, లేకపోతే శాండు, ఇలాంటి గోల తప్ప రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందనే వాస్తవాన్ని విస్మరించి గూగుల్ కంపెనీ రాకని మీరు వ్యతిరేకిస్తున్నారా స్వాగతిస్తున్నారా ఒకే మొక్కలో చెప్పండి. మీరు అవసరం అయితే గూగుల్ చేయండి. నాకు తెలియపోయినా మీకు తెలియపోయినా జర్నలిస్ట్ తెలియపోయినా మనం చేసేది గూగులే కాబట్టి గూగుల్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. గూగుల్ మీద కక్షతో ఉంటే దానికి మనం ఏం చేయలేం. కానీ లోకేష్ బాబు కృషితో గూగుల్ వచ్చింది. రాబోయే కాలంలో మెనీ మోర్ కంపెనీస్ విల్ కమ్ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్ర ఈజ్ గోయింగ్ టు డెఫినెట్లీ ఇట్ విల్ బి చేంజ్. ద గేమ్ చేంజర్ డెఫినెట్గా అవుతుంది. ఇది గూగుల్ కంపెనీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాన్సెప్ట్ అనుకున్న తర్వాత నుంచి రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి. భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసే పరిస్థితి. అలాగే గతంలో బొబ్బట్లు, అప్పడాలు, పచ్చళ్ళ పరిశ్రమలు తీసుకొచ్చిన వాళ్ళకి ఒక ఐటీ కంపెనీ విలువ ఏం తెలుస్తుంది. ఒక ఐటీఎన్గా అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ విధానాన్ని సుస్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. మీరు అసెంబ్లీకి రారు కాబట్టి ప్రెస్ మీట్ అన్న పెట్టి మీరు దీన్ని స్వాగతిస్తున్నారా, గూగుల్ ఏఐ హబ్ను మీరు వైజాగ్లో స్వాగతిస్తున్నారా లేదా అనేది చెప్పకుండా ఇంకా మీరు మాజీ మంత్రుల చేత మాట్లాడుతూ ఎంతవరకు ధర్మం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా అసెంబ్లీకి రావడానికి కావాలి, కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా మీరు గూగుల్ మీద మీ వైఖరిని తెలియజేయాల్సిందిగా మీడియా ద్వారా కోరుతున్నా. దేశానికి రోల్ మోడల్ గా ఏపీని తీర్చిదిద్దుతుంటే జగన్ రెడ్డి రాష్ట్ర ప్రతిష్ట మసకబార్చేందుకు కుట్రలు చేయడం సిగ్గుచేటని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా అంటే రాజకీయాలకు సంస్కృతికి పెట్టింది పేరు, అభివృద్ధికి ఆలంబన. అలాంటి జిల్లాపై వైసీపీ నాయకులు కుట్రలు చేయడాన్ని ఖండించారు. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు జిల్లా పార్టీ అధ్యక్షులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. గత కొద్ది రోజులుగా జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, జిల్లా అభివృద్ధిపై చర్చించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అభివృద్ధి పనుల స్థితిగతులను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లా అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ పాత్ర సువర్ణ అక్షరాలతో లిఖించదగినదని అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుతో కృష్ణా జిల్లాను సస్యశ్యామలం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారిదే అని తెలిపారు. అలాంటి జిల్లాలో కల్తీ మద్యం తయారీలో జిల్లా చరిత్రను మసకబారేలా చేయాలనుకున్న వారిని వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు. ప్రపంచ ప్రఖ్యాత
గూగుల్ కంపెనీని ఏపీలో ఏర్పాటు చేసేందుకు అలుపెరగా శ్రమించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి రాష్ట్ర ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలిపారు. అప్పుడు ప్రతిష్టాత్మకంగా మైక్రోసాఫ్ట్ కంపెనీని ఏపీకి తీసుకొచ్చారు. ఇప్పుడు గూగుల్ని తీసుకొచ్చారు. అప్పుడు ఐటీ విప్లవంతో హైదరాబాద్ నగరాన్ని ఐటీ క్యాపిటల్గా మార్చారు. ఇప్పుడు గూగుల్ రాకతో విశాఖను గ్లోబల్ సిటీగా మార్చబోతున్నారు. అప్పుడు ఐటీ గురించి చంద్రబాబు నాయుడు విజన్ గురించి ప్రపంచానికి తెలియడానికి దాదాపు 20 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు తీసుకొచ్చిన ఏఐ ద్వారా 10 ఏళ్లలోనే రాష్ట్రం రూపురేఖలు మారబోతుందని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి నచ్చక వైసీపీ నేతలు కుట్రలు కుతంత్రాలకు తెరలేపుతున్నారని కోడిగుడ్డు అంటూ మాట్లాడిన నోళ్లు ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి గురించి ఏ సమాధానం చెప్తారని ప్రశ్నించారు. త్వరలోనే విశాఖలో పారిశ్రామికవేత్తల సదస్సు నిర్వహించబోతున్నాం. పరిశ్రమల ఏర్పాటుతో రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతో పాటుగా 20 లక్షల ఉద్యోగాలను హామీని సహకారం చేసి చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు. అనంతరం కృష్ణా జిల్లా అధ్యక్షులు ఆర్టీసీ చైర్మన్ కొనగల నారాయణ మాట్లాడుతూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తుంటే వైసీపీ నేతలు కుట్రలు చేయడం సిగ్గుచేటని అన్నారు. దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ చేసిన జగన్ రెడ్డి ఆ బురదను కూటమికి అడ్డించాలనుకుంటున్నారు. జోగి రమేష్ అక్రమాలు, ఆఫ్రికాలో కల్తీ మద్యం వ్యాపారాలు అన్నీ బయటకు వస్తున్నాయి. మద్యం కల్తీ కేసులో జనార్దన్ క్లారిటీ ఇవ్వడంతో జోగి రమేష్ వణికిపోతున్నాడు. మంచి చేసి కులం పేరు వాడుకోవాల్సింది పోయి పనికిమాలిన పనులు చేసి కులం కార్డు వాడుకోవడం సిగ్గుచేటు. అరెస్టు భయంతో పిచ్చి పిచ్చి కోతలు కూసిన గౌడ సామాజిక వర్గాన్ని నీ కక్కుర్తి పనిలోకి లాగిన సహించేదే లేదని ఆయన హెచ్చరించారు. కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా మరి అందుబాటులో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కలుసుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా కృష్ణా జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి విధానం మీద అందరూ కూడా చర్చించుకోవడం కూడా జరిగింది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, ఆనాడు పట్టిసీమ వల్ల ఇవాళ కృష్ణా జిల్లాలో సస్యశ్యామలంగా ఉంది, పంటలు పండినాయి, అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. కానీ ప్రతిపక్ష నాయకులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒక దుర్మార్గమైనటువంటి కుట్రలు కూడా ఇదే జిల్లా నుంచి జరుగుతుంది అనేది చాలా దురదృష్టకరం. దాన్ని సమగ్రంగా మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాల్లో ముందుకెళ్ళబోతూ ఉన్నాం. దాని మీద చర్చించుకునే దానికి ఈరోజు సమావేశం పెట్టుకున్నాం. ముఖ్యంగా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, యువ నాయకుడు నారా లోకేష్ గారిని మనస్ఫూర్తిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి గూగుల్ సంస్థని, గూగుల్ డేటా సెంటర్కి విశాఖపట్నం వేదిక కావడం అనేది అతిపెద్ద, అమెరికా దేశం తర్వాత అతిపెద్దది మన విశాఖపట్నం ఈ డేటా సెంటర్ రాబోతాం. అంటే దగ్గర దగ్గర 1,33,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది, ఒకే ఇన్వెస్ట్మెంట్. ఇది సముద్ర గర్భం ద్వారా కేబుల్ వేయటం, ఈ కేబుల్ ద్వారా ప్రపంచం మొత్తం కూడా లింక్ రావటం, తద్వారా టెక్నాలజీలో, డిజిటల్ ప్రపంచంలో ఒక శుభారంభానికి విశాఖపట్నం వేదిక కావడం అనేది ప్రతి ఒక్క తెలుగువాడి యొక్క ప్రతిష్టని ప్రపంచంలో చూపించినట్టుగా కనపడుతుంది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ మహానగరానికి తీసుకొస్తే ఒక ఐటీ విప్లవానికి నాంది అయింది ఆ రోజున. ఇవాళ హైదరాబాద్ ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆ అభివృద్ధి ఏంటి, అక్కడ జరిగినటువంటి విధానం చూసాం. దగ్గర దగ్గర 20 సంవత్సరాలు పట్టింది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ గూగుల్ వల్ల కేవలం 10 సంవత్సరాల లోపే ఆంధ్ర రాష్ట్ర స్వరూపమే మారబోతుందని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. నిన్న వాళ్ళ మంత్రి, ఆయన ఇండస్ట్రీస్ మినిస్టర్ చేశాడు అంతకుముందు, అమర్నాథ్ గారు, కోడి గుడ్డు పెట్టాలి, గుడ్డు పొదగాలి అన్నాడు ఆయన. ఇవాళ దీని గురించి మాట్లాడే అర్హత వాళ్ళకు ఉందా? ఈ రాష్ట్రంలో ఇప్పటికి దగ్గర దగ్గర 10 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చాం. ఇది ఒక అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్. రేపు నవంబర్ 15వ తారీఖు కూడా ఇన్వెస్ట్మెంట్ మీట్ విశాఖపట్నంలో జరగబోతోంది. ఒక ఆర్థిక రాజధానిగా భారతదేశానికి విశాఖపట్నం నాంది కాబోతోంది. ఉన్నటువంటి మద్యం కుంభకోణంలో జే బ్రాండ్స్ అనే దాన్ని కొత్తగా డిస్టరీస్ పెట్టి డూప్లికేట్ మద్యాన్ని తయారు చేసి పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది. దాని మీద పోలీస్ ఎంక్వైరీ చేస్తూ వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. చాలామంది జైల్లో ఉన్నారు, కొంతమంది బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎంతమందికి సంబంధం ఉన్న దాని గురించి ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఎంతటి పెద్దవారైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎవరైతే అధికార దుర్వినియోగం పాల్పడ్డారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అప్రతిష్ట పాలైన వైఎస్ఆర్ ప్రభుత్వం తాలూకా నాయకులు ఇవాళ తెలుగుదేశం పార్టీ పైన బుర్రజిమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ జోగి రమేష్ జనార్దన్ రావు అనే అతనితో కలిపి కుట్ర చేసి అతన్ని ప్రోత్సహించి ఆఫ్రికా పంపించి డూప్లికేట్ మద్యం ఎలా తయారు చేయాలి, ఎలా రాష్ట్రంలో
ఈ యొక్క మద్యాన్ని ప్రవేశపెట్టాలి. ఇదంతా కూడా ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ఏమీ తెలవనట్టుగా వాళ్ళే పోలీసుకి ఎంక్వైరీ ఇచ్చి ఒక పథకం ప్రకారంగా జనార్దన్ రావును ప్రోత్సహించి ఈ మద్యం కుంభకోణాన్ని తెర మీదకి తీసుకొచ్చింది జోగి రమేష్. ఇవాళ రోజు జనార్దన్ రావు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నన్ను ప్రోత్సహించింది, నన్ను ఇంటికి పిలిచి ఇదంతా కూడా దీనికి కావాల్సిన డబ్బులు పెట్టుబడి పెట్టింది మొత్తం అంతా కూడా జోగి రమేష్. నేను అతని ప్రోత్బలంతో వెళ్ళి నేను ఇవాళ చేశాను. ఇవాళ అతనే నన్ను మళ్ళీ పోలీసులకు పట్టించాడని చెప్పి అతను స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇవాళ జోగి రమేష్ నువ్వు ఇవాళ రోజున మళ్ళీ అధికారంలోకి రావడం కోసం మీరు కలలు కంటా ఉన్నారు. గతంలో మీరు చేసిన పాపాలకి మీ యొక్క నికృష్టమైన పరిపాలనకి ప్రజలు బుద్ధి చెప్పారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ప్రధాని మోడీకి స్వాగతం పలికిన గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్. ఆర్టీజీఎస్ ప్రభుత్వ సేవల్లో సంతృప్తి స్థాయిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష, పాలనలో సుస్థిర విధానాలను అమలు చేస్తామని వెల్లడి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష, పంచాయతీ పరిపాలనా వ్యవస్థలో వినూత్న సంస్కరణలు చేపట్టామని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.